ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య కేసులో కీలక నిందితుడు జర్నలిస్టు సొంత బంధువు అని పోలీసులు గుర్తించారు. బస్తర్ ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకు 120 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని జర్నలిస్టు ముఖేష్ బయటపెట్టారు. ప్రాజెక్టు తొలి టెండర్ విలువ 50 కోట్లు కాగా పనుల పరిధిలో ఎలాంటి మార్పులు లేకుండా 120 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాజెక్టును కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ నిర్వహిస్తున్నారు. అరెస్టైన ముగ్గురు నిందితుల్లో ఒకరు జర్నలిస్టు బంధువు రితేష్ చంద్రకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య కేసులో కీలక నిందితుడు జర్నలిస్టు సొంత బంధువు అని పోలీసులు గుర్తించారు. బస్తర్ ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకు 120 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని జర్నలిస్టు ముఖేష్ బయటపెట్టారు. ప్రాజెక్టు తొలి టెండర్ విలువ 50 కోట్లు కాగా పనుల పరిధిలో ఎలాంటి మార్పులు లేకుండా 120 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాజెక్టును కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ నిర్వహిస్తున్నారు. అరెస్టైన ముగ్గురు నిందితుల్లో ఒకరు జర్నలిస్టు బంధువు రితేష్ చంద్రకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.